2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, నేను గాయత్రి. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చి స్టడీస్ గురించి కానీ జాబ్స్ గురించి కానీ చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సతీష్ గారు ఎన్నో ఎపిసోడ్స్ చేశారు. సో ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాం. అదేంటి అంటే స్టూడెంట్స్ చదువుకుంటూ కూడా ఎర్న్ చేయొచ్చా అనే ఒక టాపిక్ గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. సో సతీష్ గారిని ఆ టాపిక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడిగి ఈ రోజు అయితే తెలుసుకొని స్టూడెంట్స్ చదువుకుంటూనే ఎర్న్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ ఫస్ట్ నుంచే గెయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఆ టిప్స్ ఏంటో సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, చాలా మందికి ఉంటుంది జాబ్ చేసి తర్వాత ఇన్కమ్ ఎర్న్ చేయాలి, మంచిగా ఫ్యామిలీని చూసుకోవాలి, సెటిల్ అవ్వాలి అనే డిజైర్ ఎవరికైనా ఉంటుంది. కాకపోతే చదువుకుంటూ కూడా ఈ ప్రాసెస్ అనేది జరిగితే ఇంకొంచెం క్విక్ గా సెటిల్ అయిపోవచ్చు అనే వాళ్ళకి టిప్స్ చెప్పండి. మీరు చదువుకునేటప్పుడు ఏమైనా ఎర్న్ చేశారా? మేము చదువుకునేటప్పుడు ఎర్న్ చేసే స్కోప్ మాకు చాలా తక్కువగా ఉంది. బట్ ఇప్పుడు జనరేషన్స్ లో చదువుకుంటూ ఎర్న్ చేసుకునే వాళ్ళు అంటే డెఫినెట్ గానండి. ఇది ఎక్కువగా విదేశాల్లో మనం చూస్తాం. జనరల్గా ఇప్పుడు ఇండియానే కాదండి, విదేశాల్లో మనం ఆ పర్స్పెక్టివ్లో కూడా ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్లయితే చదువుకుంటూ కూడా ఎర్న్ చేయొచ్చు. అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండియాకి లేకపోతే మన దేశానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే డెఫినెట్గా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకేంటంటేనంటే చాలా పనుల్ని మనం కొంచెం తక్కువగా చులకనగా చూస్తాం. ఒకటి మీరు చూడండి, మన కల్చర్లో కానీ ఇంకోటి కానీ ఇప్పుడు చదువుకునే విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఎవరైనా డిగ్రీయో లేకపోతే ఇంజనీరింగో లేకపోతే 11th క్లాస్ 12th క్లాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఒక వర్క్ మనం చేసినప్పుడు ఒక పార్ట్ టైం కింద ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ డెలివరీ చేయాలంటే తప్పే ఉంది అందులోనూ. చదువుకునే విద్యార్థి అతనికి అవకాశం వచ్చింది, ఫుడ్ డెలివరీ కింద 2 hours 3 hours 4 hours పని చేశాడు, అతను ట్యూషన్ ఫీజు కట్టుకోగలుగుతున్నాడు అనుకోండి, ఇట్స్ గుడ్ థింగ్ కదా. అది చూసి విధానం ఏదైతే ఉంటుందో అటు పేరెంట్స్ కానివ్వచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మనలాంటి థర్డ్ పర్సన్స్ అవ్వచ్చు, చూసి విధానంలో కొంచెం మార్పు అనేది మన భారతదేశంలో రావాలండి ఫస్ట్. మిగతా దేశాలకి ఇదే స్టూడెంట్ ఇదే విద్యార్థి మిమ్మల్ని పంపించినా కూడా అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ సర్వైవల్ పర్స్పెక్టివ్లో మనం ఏదైతే వర్క్ ఏదైతే ఉంటుందో అది చేస్తాం. దాన్ని చులకనగా తక్కువగా చేసి కొంతమంది చాలా రకరకాల రాజకీయ నాయకులు కానీ రకరకాలుగా మాట్లాడతారు. ఈ ఢిల్లీ హోటల్లో బంద్ చేసాడనో లేకపోతే ఇంకోటను అది తప్పు అంటది యాక్చువల్గా. ఎందుకంటేనండి నేను చదువుకునే రోజుల్లో కూడా మరి చిన్నతనంలో నేను ఈవెన్ 10th క్లాస్ ఆ టైంలో పెద్దగా చదవకపోయినా ఫైనాన్షియల్గా పర్స్పెక్టివ్లో ఏదైనా ఒక వర్క్ ఏదైనా అవకాశం వస్తే సరే ట్యూషన్ చెప్పాల్సి వచ్చింది, నేను బతకడానికి చెప్పాను, అలా నేను టీచర్ని అయ్యాను యాక్చువల్గా. మరి నేను ఆ రోజు బతకడానికే కదా నేను చేసింది ఆ పని. ఇప్పుడు నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ చిన్న ఏజ్లోనే 16-17 సంవత్సరాల వయసులోనే డబ్బులు కావాలి, మీరు అస్తమానం ఇంట్లో అడగలేరు కదండి, అడగలేం కదండి. ఒకటి పర్సనల్గా మనకి ఏదో వెళ్ళి ఆ చాక్లెట్ కొనుక్కోవాలి, లేదా ఇంకోటి కొనుక్కోవాలనుకోండి, మనకి ఉంటాయి కదా ప్రతి వయసులోనూ వాళ్ళకు ఉంటే చిన్న చిన్న కోరికలు ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా మనం ఉన్నా కూడా అడగలేం పేరెంట్స్ని అండి. ఇప్పుడు డబ్బులు లేనోడే సంపాదించాలనే ఉంది, డబ్బులు ఉన్నా కూడా కొంతమంది అడగలేరు. సో ఏం చేస్తే బాగుంటుంది అంటే అప్పట్లో ఒక నెల రోజులు పాఠం చెప్తే 100-200 రూపాయలు ఇచ్చేవారు నేను చెప్పే రోజుల్లో. ఎస్, తప్పే ఉంది అందులోను. వెళ్ళి మనం ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు సాటర్డేలో సండేలో సాయంత్రం చెప్పడం నెమ్మదిగా ఏమవుతుందంటేనండి ఆ పాఠాలు చెప్పడం లేకపోతే ఇంకోటి చేయడం వల్ల తెలియకుండానే మనకు ఒక స్కిల్ మనకు ఒక నాలెడ్జ్ ఇండైరెక్ట్గా మనకి యాడ్ అవుతూ ఉంటుంది. ఆ రోజున సరదాగా స్టార్ట్ చేసి ఉండొచ్చు మనం. ఇప్పుడు చాలామంది సరదాగా ఇంట్లో పచ్చళ్ళు చేసి అలవాటు అయినోడు పెద్ద బిజినెస్లో పెట్టారు కదండి హైదరాబాద్లోను. లేకపోతే నెమ్మదిగా ఏదో ఒక యాప్ తయారు చేసి జస్ట్ స్టార్ట్ చేసినోడు ఈ రోజు నీకు కోటీశ్వర్లు అయ్యారు కదా. ఒక సూపర్ మార్కెట్ ఎవరిని చూసుకోండి మీరు, పెద్దవాళ్ళు అంటే ఒక బతుకు తెరువు గురించి ఒక అవసరం రీత్యా ఏదైతే ఒక పని వాళ్ళు చేస్తారో నెమ్మదిగా దాని మీద కానీ వాళ్ళ గ్రిప్ దొరికితే అదే రేపొద్దున జీవనాధారం అయ్యి అదే రేపొద్దున లైఫ్ని శాసించి అదే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి మనకి. కానీ జనరల్ గా పేరెంట్స్ తరపు నుంచి కానీ సొసైటీ తరపు నుంచి కానీ అరే చదువుకున్నాను ఇలాంటి జాబ్ ఇలాంటి చేస్తావు ఎందుకు అని ఒక రెడ్ కార్పెట్ ఇలా డిఫరెన్షియేట్ తప్పండి. ఇంకొకటి ఏంటంటే చదివిన తర్వాత అన్నప్పుడు చదువుకి రాలేదు అనటం తప్పలేదు. చదువుతున్నప్పుడు ఎలా అంటారు మీరు డిగ్రీ చదువుతున్నారంటే బిఎస్సి నావిగేషన్స్ అనేవి మారిపోతాయి, డిస్టర్బ్ అవుతారు చదువుకుంటూ ఇలాంటి చేయడం వల్ల అని చాలా మంది పేరెంట్స్ ఉండే. అవునండి, నేను అది కాదను. కానండి ప్రతిదానికి 2 రకాలు ఉంటాయండి. ఒకటి మీరు చేసి వర్క్ మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసి మీ డిగ్రీకి కనెక్ట్ అయిందా లేదన్నది ఒకటి కదండి. మీరు బీబీఏ చదువుతున్నారండి, ఒక మార్కెటింగ్ ఫీల్డ్లో పార్ట్ టైం చేశారు, కనెక్ట్ అయిందా? మీకు పెద్ద నష్టం లేదు.
మేబీ అలాంటి కనెక్ట్ అయ్యే జాబులకు ఉంటాయి. కొంతమంది రీసెర్చ్ అసోసియేట్ అంటారు, కొంతమంది టీచింగ్ వెళ్తారు, లేకపోతే ఇంకోటి వెళ్తారు, అకాడమికల్గా ఉంటాయి కొన్ని. అలాగైనా మీకు అడ్వాంటేజే. కొన్ని సంబంధం లేకుండా ఉంటాయి. మేబీ అలాంటి సందర్భాల్లో మీరు చెప్పిన పాయింట్ ప్రకారం లిమిటెడ్గా మీరు మేనేజ్ చేయగలిగినంత వరకు మేనేజ్ చేసి లిమిటెడ్గా వారానికి వచ్చి ఒక 20 గంటలో 30 గంటలో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మ్యాక్సిమం 1 వీక్ అంటే ఓ 20 అవర్స్ కన్సిడరబుల్ గుడ్, ఆర్ 30-40 అవర్స్. సో అటువంటి జాబ్స్ అనేవి ఇన్కమ్ బేస్ కింద చూసుకొని ఇలాంటి స్టడీకి సంబంధించి అది అంతే, కొంచెం ఎక్కువ చేయొచ్చు మీరు. స్టడీకి సంబంధించి మీరు ఎక్కువ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో మీరు మంచి కోడింగ్ ఎక్స్పర్ట్, లేకపోతే హ్యాకింగ్ చేయగలరు, లేకపోతే ఇంకోటి చేయగలరు, తప్పే ఉంది ఇందులో, మీరు చేసుకోవచ్చు, మీకు ఉపయోగపడుతుంది. అది ఇండైరెక్ట్గా రేపు పొద్దున్న ఎక్కడికైనా జాబ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళినప్పుడు ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్గా ఇప్పుడు నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను, ఎన్నో 100 మందికి పాఠాలు చెప్పాను, ఎంతో మందికి చేయగలుగుతున్నాను అంటే నేను ఆ రోజున మరి బతుకుదేరు గురించి, లేకపోతేనేమో ఆ రోజు నాకు సర్వైవల్ ప్రాబ్లం వచ్చే నేను ఆ రోజు నెమ్మదిగా నేను చెప్పిన ఉండే కదా, మరి ఎదురుకుండా నేనే కనపడుతున్నాను కదా. ఇట్లాగా చాలామందిని నేను చూసినప్పుడు మేడేజీ ఇన్స్టిట్యూట్ పెట్టాడు ఒక ఆయన అలా చెప్పొచ్చినోడే, చాలామంది అలా వచ్చినోడేనండి. ఇది కాకుండా నాన్ అకాడమికల్గా చేసినటువంటి వ్యక్తులు కూడా చాలామంది షైన్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, మీరు కంప్లీట్గా నాన్ అకాడమిక్ ఉన్నప్పుడు మొత్తాన్ని చదువు నెగ్లెక్ట్ చేసి డబ్బులు మరీ మీరు అత్యాశకెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఎక్కువ అవర్స్ చేసి చదువును పోగొట్టుకోకూడదు. మీరు చదవడానికి బతకడానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే నాన్ అకాడమిక్ వర్క్ చేయండి. మీరు నెలకు 5,000 రూపాయలు కావాలండి మీకు యాజ్ ఎ స్టూడెంట్కి, 5,000 రూపాయలు సరిపడా చేసి ఇంకా ఆపేయండి. మీరు ఇంకా అక్కడ గ్రీడీనెస్కి వెళ్ళి మీరు మీ లైఫ్ స్టైల్ని పెంచుకుని, మీ అలవాట్లను పెంచుకుని, ఈ పని చేస్తే మనకు 5,000 రూపాయలు వచ్చింది కదా, ఇంకొక 5 గంటలు మనం వర్క్ చేస్తే ఇంకొక 5,000 వస్తుంది కదా, 5,000తో మనం ఎంజాయ్ చేద్దామన్న రాంగ్ దూరంలో కానీ మీ ఆలోచన విధానం మారితే మొత్తం కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. చూసారు, ఆ థిన్ లైన్ డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకోవాలి. అంతే కదండి. అట్లాగే అకాడమికల్గా యూజ్ అయితే డెఫినెట్గా మీరు ఎక్కువసేపు చేయొచ్చు, ఎగ్జామ్స్ టైంలో ఆపొచ్చు, ఇలా చేయొచ్చు. అలాగే పార్ట్ టైం జాబులు చేయడానికి ఎక్కువగా మీరు ఫ్రీలాన్సర్స్ అంటారు చూసారా, ఫ్రీలాన్సర్స్ కానీ పార్ట్ టైం జాబులు ఏవైతే ఉంటాయో అలాంటి జాబులు అయితే జనరల్గా మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి చేయండి. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చినటువంటి ఈ యుగంలో ఎక్కువగా మీకు ఎలా ఉంటాయంటేనంటే పార్ట్ టైం జాబ్స్ కానీ ఏదైనా టెలికాలింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎంఎస్ ఆఫీస్లో ఏదైనా చేయడం కానివ్వండి, లేకపోతే డేటాను ఏదైనా మేనేజ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా క్లయింట్స్తో మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఏదైనా నేర్చుకుని ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్ట్స్ మనం చేయడం కానివ్వండి, లేకపోతే అసైన్మెంట్స్ చేయడం కానివ్వండి, ఏదో ఒకటి టెక్నాలజీ యుగంలో మీకు మనం చేయాలంటే టైపింగ్ చేయడం కానివ్వండి, ఇంకోటి చేయడం. కానీ ఇవి చెయ్యాలన్న ఆశతో ఏజెన్సీలు ఎలా మోసం చేస్తున్నాయంటే మళ్ళీ ఇదొక ఎపిసోడ్, మళ్ళీ మనకి ఇదో తలనొప్పి. మీరు ఒక ముందు 10,000 కట్టండి, 5,000 కట్టండి, మీకు స్టార్ట్ చేస్తాం, ఏదో గేమ్ ఆడినట్టు చూసారా, మనకి ఏదో ఆన్లైన్లో వీడియో గేమ్లో వచ్చి డబ్బులు కట్టండి, పిల్లల చేత పాపం చేయడం. అంటే మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, అవరికి 200 ఇస్తాం, అవరికి 500 ఇస్తాం, మీరు మా దగ్గర పని చేస్తారా అని చెప్పి సోషల్ మీడియాలో రాంగ్ అడ్వర్టైజ్మెంట్లు విని చాలామంది పిల్లల పాపం తల్లిదండ్రులు తెలియకుండా మనం ఏదైనా డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి 20,000 25,000 ముందు వాడికి కట్టడం, తర్వాత ఫోన్ ఎత్తకపోవడం, ఇలాంటి మోసాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. దయచేసి ఆన్లైన్ అసైన్మెంట్లు మీకు కొంచెం తెలుసుంటే ఎవరైనా రెఫరెన్స్ ఇస్తే దయచేసి వెళ్ళండి తప్ప కొత్తగా ఏదైనా మెసేజ్ మీకు మొబైల్లోకి వచ్చేస్తే ఆ మొబైల్ని ఏదో క్లిక్ చేసేసి మీరు ముందు చేస్తారు, చేసిన తర్వాత డబ్బులు వచ్చి అంటే షార్ట్ కట్లో మనీ సంపాదించాలనే ఉద్దేశంతో యూత్ ఏం చేస్తుందంటే మీరు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అన్నప్పుడు మీకు గేమ్ ఆడమంటుంది. ఏదో మీకు ఒక ఫస్ట్ 2-3 గేముల్లో మీకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. సో దానికి ఎడిక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 50,000 కట్టండి మీకు ట్రైనింగ్ ఇస్తాం కూడా చెప్తున్నారు, 50,000 కడుతున్నారు. తర్వాత సమాధానం చెప్పప్పుడు అంటే చూసారా, గేమింగ్ ఎడిక్షను ఇది పార్ట్ టైం జాబ్ కాదు, మళ్ళీ దాన్ని నేను సపరేట్ చేస్తున్నా, అది కాదండి. అంటే మీరు చేసేది ఎలా ఉండాలి అంటే కాదండి, ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ యాంకరింగ్ బాగా చేయగలరు, మీరు స్టూడెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, చక్కగా మాట్లాడగలరు, చేయగలరు. మీరు చదువుకుంటూ కూడా ఈవినింగ్ నేను 2 అవర్స్ వచ్చి నేను ఏదో న్యూసో లేకపోతే యాంకరింగ్ చేస్తానంటే తప్పే ఉంది అందులో. ఒక 1 అవర్ 1.5 అవర్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. వచ్చే ఇన్కమ్ అనేది నీడ్ని ఫుల్ఫిల్ చేయాలి కానీ లగ్జరీ ఉండకూడదు. అసలు లగ్జరీ అన్న పాయింట్ కానీ మీరు ఏ రోజునైతే మీ మైండ్లోకి వచ్చిందో ఆ కెరియర్కి ఆ రోజు సమాధి పడిపోయిందండి, చేయకూడదండి. అది ఎప్పుడు చేయాలి అంటే మీ కెరియర్కే కనెక్ట్ అయిపోయి ఉంటే అది, అప్పుడు మీరు ఎక్కువసేపు చేసినా కూడా మీకు అది పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే గేమింగ్ ఆన్లైన్ మోసాలు చేయకూడదు, ఆన్లైన్ వర్కులు చేయకూడదు. చూడండి, నేను 4-5 రకాల డిఫరెన్స్లు చెప్తున్నాను ఇక్కడ. నేను అబ్రాడ్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటేనండి, వీసా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, మన ఇండియాకి అయితే ఉండవు. అబ్రాడ్ ఉందనుకోండి, యూఎస్ ఉందనుకోండి, వీక్లీ 20 అవర్స్ చేయాలి. యూఎస్లో సిస్టమ్ ఏంటంటే విత్ ఇన్ ద క్యాంపస్లోనే చేయాలి, I-20 ఇచ్చినప్పుడు. మరి బయటకు వెళ్ళి చేస్తే ఒప్పుకోరు. యూకేలో బయటకు వెళ్ళి చేయొచ్చు. యూకేలో ఇప్పుడు ఏం చెప్తున్నారు, 20 అవర్స్ కాదు మేము పెంచుతున్నాం, 30 అవర్స్ ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కొత్తగా ఏం చెప్పింది, 2023లో కొత్తగా ఇచ్చినటువంటి జీవో రీసెంట్గా లాస్ట్ వీక్ ఇచ్చింది ఏం చెప్పిందంటే ఎవ్రీ 14 రోజులకి 2 వీక్స్కి ఫోర్ట్ నైట్ ఆల్మోస్ట్ మీకు 48 గంటలు చేసుకోమని చెప్పింది. అంటే వారానికి 24 గంటలు
ఓకే. 24 అవర్స్ అంటే జనరల్గా అవర్కి వచ్చి మినిమం $10, $15, $20 ఇస్తారు కాబట్టి మీరు చదవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఏదైతే చూసుకుని చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మీరు వైలేట్ చేస్తే మన వాళ్ళు ఏం చేస్తారంటేనండి, ఇండియన్స్ అవకాశం ఇచ్చినప్పుడు కూర్చోరని అవకాశం ఇస్తే నేను పడుకుంటానంటాడు, ప్లేస్ ఇవ్వట్లేదు అంటారు. అంటే ఎక్కువ చెయ్యాలి లేకపోతే ఎక్కువ ఎర్న్ చేయాలి అనే ఉద్దేశంతో తెలియకుండానే ఆ గ్రీడీనెస్ వచ్చినప్పుడు తప్పు చేస్తామండి మనం. మనీ అనేది మోస్ట్ డేంజరస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ లైఫ్లో. ఒక సర్టన్ లిమిట్ దాటినప్పుడు మన థాట్ ప్రాసెస్లో మార్పు వచ్చి గ్రీడీనెస్ కానీ మైండ్కి మీకు అంటుకుంది అంటే, సో మనం కోర్స్ కంప్లీట్ చేయకముందునే ఇంత సంపాదిస్తున్నప్పుడు కోర్స్ కంప్లీట్ చేసినాక ఎంత వస్తే మనకి ఎందుకు ఇప్పుడు నుంచే స్టార్ట్ చేసాం కదా అననే ఆ గ్రీడీనెస్ వల్ల అండి తెలియకుండానే మనం కొన్ని తప్పులు చేస్తామండి. ఆ వేసా రూల్స్ని బ్రేక్ చేయడం, లేకపోతే బయట అనాథరైజర్గా హోటల్స్లోనూ వాటిల్లోనూ పనిచేయడం, స్క్వాడ్ వచ్చి ఇప్పుడు యూఎస్లో జరుగుతున్నది ఏంటంటే, కెనడాలో జరుగుతున్నది ఏంటంటే రీసెంట్గా ఒకటి జరిగినాయండి మన తెలుగు అమ్మాయిలకి. వీళ్ళు వెళ్ళి జాబ్ చేస్తారండి, మీ వేసా రూల్ ప్రకారం మీకు చేయకూడదు, ఎవడో మీకు సలహా ఇస్తాడు, 4 ఏళ్ళని చేస్తున్నావు నాకేం అవ్వలేదు నీకేం వద్దు అంటాడు. మీరు చేస్తారు. చేసిన తర్వాత ఆ హోటల్లో పనిచేసినప్పుడు ఆ డబ్బులు మీకు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఈ అమ్మాయికి జరిగినటువంటి తప్పు ఏంటంటే ఆన్లైన్ చేసాడు. ఎప్పుడైతే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయో పట్టేసుకున్నాడు. పలానా అకౌంట్ నుంచి పలానా హోటల్ నుంచి నీకు డబ్బులు ఎందుకు వచ్చినాయి పట్టుకుని లోపల వేసేసారండి, వెనక్కి పంపించేశారండి. చూసారా ఎంత అంటే మీరు అనుకుంటారు. నేను జనరల్గా ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్తో అసలు నాకంటే తెలివైనోడు లేడు అన్న యారగెన్సే వాడిని మొత్తం ముంచేస్తుంది. నేను బాగా ఆలోచించాను, నేను బాగా తెలివైనోడిని అంటే అలా అనుకుంటారంటే. ఎప్పుడునంటే మనకు తెలియని రూల్స్ ఎప్పుడు ఉంటాయి కదా. మీరు ఎన్ని తెలుసు అనుకోండి, మీకు తెలియని ఉండవా? ఏదో టైంలో ఒక తప్పు చేసినప్పుడు మీరు ఎంత కళ్ళు మూసుకుని లేకపోతే ఎంత జాగ్రత్తగా మీరు తప్పు చేద్దామని ట్రై చేసినా ఎంతకాలం చేయగలరండి? మనిషి మొత్తం చేయగలడా? ఏదో ఒక టైంలో బట్ మన తెలివిలో అనుకుంటాం చేసేటప్పుడు జనరల్గా. సో ఈ పార్ట్ టైం ఉద్యోగాలు చేసేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా విదేశాల్లో వెళ్ళి చేసేవాళ్ళు మాత్రం దయచేసి వేసా రూల్స్ని మీరు ఫాలో అవ్వండి. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. యూఎస్లో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి లోపల వేసి కేసు వేస్తేనండి పేరెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళలేకపోయారండి పాపం. అసలు మీరు అది ఒకసారి ఊహించండి. ఒక తల్లిదండ్రులు వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఏంటో తెలియదు తెలియదు, కదండి. సడన్ గా కాల్ వచ్చినా వాళ్ళు కూడా అంతే కంగారు పడి రియాక్ట్ అవుతారు. చాలా మంది నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చితే నాకు తెలిసిందండి, నాకు తెలియదండి. ఇప్పుడు నాలాంటివాడైనా యూఎస్లో జరిగిందని ఏం చేయగలనండి? ఇప్పుడు ఇక్కడ ఏదో హైదరాబాద్లో అదో ఇదో అంటే మనం ఎవరికైనా తెలిసినట్టు చెప్పొచ్చు, మనం ఏదైనా చేయడానికి ఉంటుంది. అలా ఈ మధ్యకాలంలో చాలా కెనడాలో కానీ యూఎస్లో కానీ బాగా జరిగినాయండి. ఈ ఏజెన్సీలు వీళ్ళు ఏంటంటే వెళ్ళిపోండి, ఉద్యోగం చేసుకోండి, 2 ఉద్యోగాలు చేయొచ్చు, 3 ఉద్యోగాలు చేయొచ్చు, పార్ట్ టైం కారు కొనుక్కోవచ్చు, ఈవినింగ్ టైం వారానికి 2 రోజులే క్లాసులు ఉంటాయి, పర్లేదు బోల్డ్ మంది చేస్తున్నారు, ప్రాక్సీ ఉద్యోగాలు చేయొచ్చు, 3 ఉద్యోగాలు చేయొచ్చు అని చెప్తారండి. దయచేసి అలా చేయకండి రూల్స్ ప్రకారం. ఇండియాలో మాత్రం మీకు రూల్ లిమిట్ లేదండి, మీకు అలాంటి రిస్ట్రిక్షన్స్ వేసా పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, కానీ జాగ్రత్తగా చూసుకోండి. ఇది కాకుండా చాలామంది స్టూడెంట్స్ పార్ట్ టైం డ్రైవింగ్ చేస్తారండి, ఓలా కానీ యూబర్ క్యాబ్స్ మీరు చూడండి. ఇప్పుడు చాలామంది విద్యార్థులు కొంచెం ఏదైనా మీకు ఫైనాన్షియల్గా వెసులుబాటు లేకపోతే ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ ఇంకోటి వచ్చినప్పుడు కానీ చేయొచ్చు. దాని డిగ్నిటీ అంటే మీరు దాన్ని తక్కువ చులకనగా చూడవలసినటువంటి అవసరం లేదు. ఎదుట వ్యక్తులు ఏమనుకుంటారన్న విషయాన్ని కూడా మీరు దాన్ని సీరియస్గా పట్టి నిజంగా మీకు నీడ్ అనేది మీకు ఫైనాన్షియల్గా ఉంటే మాత్రం చేయండి. ఒకవేళ ఫైనాన్షియల్గా నీడ్ లేకపోతే అది ఎకడమికల్గా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న జాబ్ అయితే మాత్రమే చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ పనికొస్తే తప్ప ఓన్లీ మనీ గురించి చేసే జాబులు దయచేసి చేయొద్దు. నేను వేరే విదేశాలు పంపించిన స్టూడెంట్స్కి అదే చెప్తాను. అలాగే టఫ్గా ఉన్న కాలేజీల్లో ఎవరైతే విద్యార్థులు చదువుతారో అలాంటి కాలేజీలు ఎకడమికల్గా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్టుకోలేరు, కాబట్టి ఉద్యోగాలు చేయడం కుదరదు అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి దయచేసి వెళ్ళి చదువుకోండి. అది నిజంగా కూడా కుదరదు, వాళ్ళ ఎకడమిక్ వర్క్లోనే చాలా టఫ్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీకు మంచి మంచి ఆన్లైన్ అసైన్మెంట్స్ కూడా ఉంటున్నాయి. మీకు టీచింగ్ నమ్ముకుంటే డెఫినెట్గా తక్కువ టైంలో చక్కగా అవరికి వచ్చి ₹1000 1500 మీకు ఉన్న క్యాపబిలిటీని బట్టి ₹2000 ఏమంటే ఇప్పుడు ఆ గంటకే ఒక ₹1000 సంపాదించే కెపాసిటీ మీకు వస్తే డైలీ ఒక గంట సేపు పాఠం చెప్పుకుంటే 30,000 వచ్చింది కదండి. 30,000 సరిపోదా ఓ స్టూడెంట్కి? మీరే చెప్పండి, సరిపోతుంది. అంటే ₹1000 అవతల వ్యక్తి ఇవ్వగలిగే రేంజ్కి మిమ్మల్ని ఎదగమంటున్నాను నేను. అంటే ఒక ఉద్యోగం చేయాలి అంటే అవసరమైతే ఆ స్కిల్ నేర్చుకోండి, మీ దగ్గర లేదు మీరు నేర్చుకోండి. సో ఇలాగ ఏదైనా కొంత అవసరమైతే స్కిల్ సెట్ని పెంచుకుని ఏదైనా నేర్చుకుని, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉందండి, చేయొచ్చు కదా మీరు. ఇప్పుడు మీరే ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని చేయకూడదే ఉంది. ఓ 2-3 సోషల్ మీడియా ఛానల్స్ని మీరు మేనేజ్ చేయగలిగారు, మీకు అమౌంట్ వస్తుంది కదా. అయితే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇంకోటి ఉంది. అందువల్ల ఏంటంటే నిజంగా మనీ మనం ఎథికల్గా గ్రీడినెస్ లేకుండా సంపాదించాలనుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి డిజిటల్ యుగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే చదువుని స్టేక్ చేస్తూ చదువుని పాడు చేసుకుంటూ దయచేసి మీరు చేయకండి.
చూసుకుని ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాలన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఎంతవరకు అవసరమో అంతవరకు ప్లాన్ చేసుకుని మొత్తం 100% ఫీజు వస్తుందని నేను చెప్పను, కానీ మీకు ఏదో చన్నీళ్ళకి వేడినీళ్ళు తోడన్నట్టుగా అట్లీస్ట్ కొంతలో కొంతన్నా మీకు డెఫినెట్గా అది కొంత మనీ ఎర్న్ చేసుకుని ముందుకెళ్ళి అవకాశం కింద ఉంటుంది. కాబట్టి లగ్జరియస్గా కాకుండా కొంచెం నీడ్ వేరు కదండి, అంతే కదండి, గ్రీడీనెస్ వేరండి. నీడ్ వరకు మీరు ఆలోచించండి. ఏ స్టూడెంట్ అయినా కూడా ఎంత టఫ్గా ఉన్నా కూడా నీడ్ వరకు ఆలోచించినప్పుడు డెఫినెట్గా అతను మీకు పైకి వెళ్ళి అవకాశాలు ఉంటాయి. సో అలా వచ్చిన వాడు నేను కూడా నేను ఓపెన్గానే చెప్తున్నాను. డెఫినెట్గా దీన్ని తక్కువగా చూడవలసిన అవసరం లేదండి. ఎక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ ప్లాన్ చేసుకుని చక్కగా ముందుకెళ్ళి మీరు స్కిల్తో పాటుగా కొంత మనీని కూడా ఎర్న్ చేసుకుని మరింత ఎదగాలని చెప్పేసి మనం విద్యార్థులందరినీ కూడా మనం వాళ్ళకి తెలియజేస్తున్నాం. సో చూసారు కదా, ఇన్కమ్ అనేది పార్ట్ టైం జాబ్ చేయడం తప్పు కాదు అనట్లేదు, కానీ పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు ఏ క్రైటీరియా మీద మనం జాబ్ చేస్తున్నాం, అలాగే ఎటువంటి ఫీల్డ్కి వెళ్ళి జాబ్ చేస్తున్నాం అనేది కూడా ఒకసారి చూసుకొని, అలాగే ఇన్కమ్ అనేది నీడ్ని బట్టి ఉండాలి, కానీ లగ్జరీషియస్గా ఉండకూడదు అనేది మరొకసారి సతీష్ గారి మాటల్లో విన్నాము. సో ఇది ఇవాల్టి ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.